అందరికీ నమస్కారము. ఈరోజు మన జిల్లాలో గార్లనే మండలంలో ట్రాక్టర్ నగర్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ మిషనరీది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ప్రధానమంత్రి ధన్ కృషి యోజన పథకం కింద నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో సుమారుగా 250 కోట్ల దాకా యాక్షన్ ప్లాన్ పంపించడం జరిగింది. దాంట్లో ఒక 70 కోట్ల దాకా మనకు సబ్మిషన్ ఫర్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ఎస్మామ్ అని చెప్పి స్కీమ్ కిందే ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో ఈ యొక్క ప్రపోజల్ ఈ 70 కోట్లని ఏ విధంగా మెరుగైన విధంగా వాడాలి, మన జిల్లాలో ఉన్న అగ్రికల్చర్ యాక్టివిటీస్లో ఏ విధంగా మెకనైజేషన్ పెంచాలనేది ఈరోజు డైరెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు సలహా కూడా తీసుకొని జిల్లా వ్యాప్తంగా అగ్రికల్చర్ మెకనైజేషన్ రాబోయే నెక్స్ట్ సంవత్సరంలో బాగా పెంచుతామని అనుకున్నాము. అదే కాకుండా ఈరోజు విజిట్ చేసినప్పుడు కొన్ని విషయాలు కూడా దృష్టికి వచ్చింది. ఎందుకంటే మన జిల్లాలో ఉన్న అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ అసిస్టెంట్లు, అదే కాకుండా కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని మనం అనుసంధానం చేసి ఇక్కడ ట్రైనింగ్ తీసుకొచ్చినట్లయితే వాళ్ళు మాస్టర్ ట్రైనర్గా ఉండి మిగిలిన రైతులు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్టు కొంత ప్రయత్నం చేస్తామని అనుకున్నాము. అదే కాకుండా మనకు రెగ్యులర్గా అగ్రికల్చర్ మీటింగ్లో కూడా చాలామంది రైతులు కానీ కొంతమంది యంగ్ ఎంటర్ప్రినర్స్ కానీ వస్తున్నారు. ఈ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇన్నోవేట్ చేశారని చెప్పి వాళ్ళని కూడా డైరెక్టర్ గారితో మాట్లాడుకొని అనుసంధానం చేసుకొని ఇక్కడ ఇండియాలోనే చాలా ఫేమస్గా ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అదే కాకుండా ఫార్మ్ మెకనైజేషన్ సంబంధించిన టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ఇవన్నీ కూడా మార్కెట్కి వచ్చినట్టు ప్రయత్నం చేస్తాము. సో రాబోయిన అంటే ఈ పిఎం ధన్ కృషి యోజన అంటే నెక్స్ట్ ఒక 6 సంవత్సరం మన జిల్లాలో జరుగుతాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఓన్లీ 3 జిల్లాలే దీన్ని తీసుకోవడం జరిగింది. ఓన్లీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలు మాత్రమే ఈ ఒక 100 డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్లో అక్రాస్ ఇండియా సెలెక్ట్ అయినాయి, అంటే మన రాష్ట్రం నుంచి. సో అది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు హెల్ప్ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాం. థ్యాంక్ యూ. మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ గారు ఈరోజు ఇచ్చి మా దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రాల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ ఈరోజు రావడం జరిగింది. అయితే మాకు నేను వాళ్ళ పేస్ ద్వారా మాకు మా ఇన్స్టిట్యూట్కి వస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఈ యాంత్రీకరణ, వ్యవసాయ యాంత్రీకరణ పైన మనం ఏ రకంగా డెవలప్ చేసి రైతులకి సేవ చేయగలము అనే విషయం పైన ముందు మాతో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే వివిధ రకములైన యంత్రాలు, వాటి తాలూకా పనిచేసే విధానము, అట్లానే పనిచేసినప్పుడు వాటిలో అరుగుదల ఇవి రావటం కామన్గా జరుగుతూ ఉంటాయి. వీటిపైన కూడాను మన సార్ ఐఏఎస్ గారు వచ్చి క్షుణ్ణంగా ముందు వాటి మిషనరీ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. తెలుసుకున్నాక మమ్మల్ని మా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పడం జరిగింది. అయితే మేము మాట్లాడే కంటే ప్రత్యక్షంగా చూపిద్దామని చెప్పి మేము మా ఆఫీసుల ద్వారా ప్రతి ల్యాబొరేటరీకి వెళ్ళి ఆ ల్యాబొరేటరీలో ప్రస్తుతం ఉన్న ఈ మిషనరీస్ ఎట్లా పనిచేస్తున్నాయి, అట్లానే రైతుకి ఏ రకంగా మనం సేవ చేయొచ్చు అనే ఉద్దేశం పైన సార్కి మేము ప్రాక్టికల్గా చూపిస్తూ కొన్ని మిషనరీస్ ప్రాక్టికల్గా డెమోన్స్ట్రేషన్ కూడా ఇస్తూ ఈ మిషనరీస్ ఈ రకంగా పనిచేయటం వల్ల రైతులకి, ముఖ్యంగా మన అనంతపూర్ రైతులకి ఈ రకంగా సేవ చెప్పడం జరిగింది. అయితే సార్ ఏం చెప్పారంటేను, ఈ సంవత్సరం సార్ ఆధ్వర్యంలో మన ఆనంద్ సార్ ఆధ్వర్యంలో 70 crores వరకు మెకనైజేషన్ పైన డెవలప్ చేయడానికి పర్టికులర్గా డబ్బులు కేటాయించడం జరిగింది. అయితే ఈ డబ్బుల ద్వారా ముఖ్యంగా అనంతపూర్ రైతులకి సేవ చేయాలని సార్ తపన. దాని గురించి వచ్చేమి ఏ మిషనరీస్ మనం ఏ రకంగా మనము రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయగలమని చెప్పి పట్టుదలగా ఒక ప్యాకేజీ తయారు చేద్దామని చెప్పారు. ఆ రకంగా ముందుకెళ్ళి ఈ రైతులకి సేవ చేద్దామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొద్దిమంది రైతులకు వచ్చి మా ఇన్స్టిట్యూట్లో ఈ అగ్రికల్చర్ మెకనైజేషన్ పైన ట్రైనింగ్ ఇద్దామని కూడా చెప్పారు. అయితే మేము కూడా వాటికి స్పందించి ఏ రైతులైతే ఉత్సుకత అంటే మిషనరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటారో ఆ రైతులకి మా దగ్గర ట్రైనింగ్ పంపుతామని చెప్పారు. మేము తప్పనిసరిగా ఎవరైతే రైతు సోదరులు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి ట్రైనింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటారో వారందరూ కూడాను మా ఈ ఇన్స్టిట్యూట్లో అగ్రికల్చర్ మెకనైజేషన్ ముఖ్యంగా
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనకి డ్రోన్స్ బాగా డెవలప్ చెందుతూ ఉన్నాయి. రైతులు కూడా డ్రోన్స్ వాడకం బాగా తెలుసుకున్నారు. ఆ రకంగా ఏంటంటే వాటిని ఉపయోగించుకోవాలని కూడా బాగా అనుకుంటున్నారు. కాబట్టి వాటిపైన కూడా సార్ చెప్పడం జరిగింది. అయితే సార్ డ్రోన్స్తో పాటు ఇప్పుడు హైటెక్ మిషనరీస్ ముఖ్యంగా వాడుకలో ఉన్న మిషనరీస్ ముఖ్యంగా ఏంటంటే మన ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్కి ఎక్కువగా ఆర్చర్డ్స్ ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా సార్ అడగడం జరిగింది. ఆ మిషనరీస్ కూడా సప్లై చేద్దామన్నారు. అయితే రైతులు సప్లై చేసే ముందు ముఖ్యంగా రైతు సోదరులకి ఆ మిషనరీస్ పైన ట్రైనింగ్ ఇద్దామని చెప్పడం జరిగింది. ఆ ట్రైనింగ్ ఎవరైతే ఇక్కడ రైతు సోదరులు వస్తారో వాళ్ళకి మేము ఈ మెకనైజేషన్ పైన ఏంటంటే రైతు సోదరులు అందరికి కూడాను మన డిస్ట్రిక్ట్లో రైతు సోదరులు అందరికి కూడాను మిషనరీస్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఆ మిషనరీ కూడా వాళ్ళు తప్పకుండా ఉపయోగపొందుతారు. అట్లానే మా ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా ఏ రకంగా సేవ చేయాలన్నా ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ తర్వాత ఏ మిషనరీ వాళ్ళు సప్లై చేస్తారో ఆ మిషనరీస్ని వాళ్ళే స్వతహాగా దాన్ని ఆపరేట్ చేసుకుంటూ అవసరమైతే ఏవైనా వాటిలో కష్ట నష్టాలు అంటే రిపేర్ మెయింటెనెన్స్ అవసరమైతే వాళ్ళ రైతులే చూసుకోవడం తగు విధంగా మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పడం జరిగిందండి. అయితే రైతు సోదరులనే కాకుండా మా ఇన్స్టిట్యూట్లో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ముఖ్యంగా టెక్నికల్గా ఎవరైతే ఐటీఐ డిప్లొమా డిగ్రీ చేస్తారో వాళ్ళకి కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వచ్చి మా ఇన్స్టిట్యూట్ నుంచి మా ఈ ట్రైనింగ్లు ఏవైతే ఇస్తున్నామో వాటితో ఉపయోగం పొందాలని కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా మాకు 1 year ట్రైనింగ్ కోర్స్ ఉన్నాయి. ఆ ట్రైనింగ్కి ఎవరు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు జాబులు కూడా రావడం జరిగింది. నాట్ ఓన్లీ అంటే గవర్నమెంట్నే కాకుండా ఈవెన్ ప్రైవేట్ జాబుల్లో కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఎవరైతే మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళతో మన శ్రీ ఆనంద్ సార్ ఏంటంటే ఐఏఎస్ గారు ప్రత్యక్షంగా ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది. అయితే మాట్లాడుతూ చాలా ఆనందంగా ఆయన చెప్తూ ఒక రీసెంట్గా వచ్చిన ఒక ట్రైనీని తన యొక్క ప్యాకేజ్ అరౌండ్ 15 lakhs అంటే నాకు వస్తున్న జీతం కంటే నువ్వు ఎక్కువ తీసుకుంటున్నావు. ఈ రకంగా కూడా ఈ ఇన్స్టిట్యూట్ మీకు నా డిస్ట్రిక్ట్లో ఉంటూ మీ అందరికీ సేవ చేస్తుందంటే నేను గర్వపడుతున్నాను కూడా చెప్పడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. సార్ చెప్పే మాటకి నేను కూడా బాగా ఇన్స్పైర్ అయ్యాను. ముందు ఎవరైతే మా ఇక్కడ ట్రైనింగ్ రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మేము ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి తప్పనిసరిగా ఏదో ఒక అన్ఎంప్లాయీస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ తీసుకెళ్లాలని మేము కూడా కోరుకుంటాము. మా ద్వారా మా ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంత వీలవుతుందో అంత సాయం చేయాలని కూడా తప్పనిసరిగా మేము సహాయ సహకారాలు అందిస్తాము. అట్లానే ముఖ్యంగా సార్ వెళ్తూ మా స్టాఫ్ అందరూ కూడాను ఇక్కడ వాళ్ళ డ్యూటీలు చూసి వాళ్ళు చేసే విధానం చూసి వాళ్ళ పనితనం చూసి చాలా మెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఆ రకంగా కూడా ఒక డైరెక్టర్గా నేను చాలా గర్వపడుతూ సార్ తాలూకా నమ్మకాన్ని ఎప్పుడూ ఉంచుతూ ఈ రైతులకు మున్ముందు కూడాను ఇప్పటివరకు మేము ఎట్లా సేవ చేస్తున్నామో ముందు కూడా అట్లనే సేవ చేస్తామని సార్ గారికి కూడా మేము మా ఇన్స్టిట్యూట్ పక్కన చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు అందరూ వచ్చి మా ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీకు కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.